అలానే ఉంటాం. దీనికోసం ఉపవాస ప్రార్థన చేస్తాం. కనీసం కొద్ది రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తేనన్నా ఈ శోధన మీద జయం వచ్చిద్దేమో అని ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తాం. అలా కొన్ని తీర్మానాలు చేసి తిప్పలు పడతా ఉంటాం. కొన్నిసార్లు రాత్రులు మేలుకొని జాగారం చేసి ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ బలహీనత నా నుండి తీసేయ్యా, ఈ శోధన నా నుండి తొలగించయ్యా, దీన్ని జయించలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కావట్లేదయ్యా, సాయం చేయయ్యా అని తిప్పలు పడి ప్రార్థన చేస్తాం. ఇక జయం వచ్చిద్దిలే అనుకుంటాం. మళ్ళీ కొద్ది రోజుల్లో, కొద్ది కాలంలో, కొద్ది గంటల్లో మళ్ళీ అదే బలహీనమైన అడుగు పడుద్ది. ఇలా తరచుగా జరుగుతున్నప్పుడు ఒక రకమైన విసుగు బయలుదేరి మన మీద మనకే ఒక రకమైన అసహ్యత పుట్టిద్ది. ఎందుకు ఇలా అవుతున్నాను అని. ఇలాంటి ధర్మ సందేహం ఎంతమందికి ఉంది? నిజంగా నా కండిషన్ అయితే అంతే ఉందన్న. చాలాసార్లు నేను అలా అభ్యంతర పడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఆత్మీయ స్పృహ కలిగిన వాళ్ళు, అంటే తమ్మును తాము పరిశీలించుకునే కెపాసిటీ కలిగిన వాళ్ళు అన్నమాట. చేతులు ఎత్తలేదు అంటే చేతులు ఎత్తనోళ్ళు రెండు విషయాల్లో ఉండుంటారు. ఒకటి, తమను తాము పరిశీలించుకునే శక్తి లేని వాళ్ళన్నా అయి ఉంటారు, లేకపోతే నేను చెప్పినటువంటి పాయింట్స్ని గమనించి ఆ శోధనను అధిగమించిన వాళ్ళన్నా అయి ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం చేయెత్తారు. నేను ఈ కండిషన్లోనే ఉన్నాను, మేలైనదే చేయాలని నా కోరిక కలుగుతుంది, కానీ అలా చేయటం నా వల్ల కావటం లేదు. చేయాలనుకున్న మేలు చేయక చెయ్యగోరని కీడుకే నా మైండ్ పోతుంది, చెయ్యగోరని చెడు కార్యాలకే నా హృదయం లాగుతుంది, అవే ఒకటోరా నా వల్ల జరుగుతున్నాయి అని దుఃఖపడేటువంటి ఆత్మీయులు చాలామంది ఉన్నారు. దానికి విరుగుడైంది. ఉపవాసాలు ప్రతిష్ఠించుకుంటే జయించగలమా, లేకపోతే రాత్రులు జాగారాలు చేసి ప్రార్థిస్తే జయించగలమా? ఏ విధంగా జయించగలం అంటే, ఉపవాసాలు, జాగరణలు శరీరాన్ని నల్లగొట్టుకోవటం అనేది ఒక విధంగా ఉపయోగపడే సాధనమే. అదేం తప్పు పట్టాల్సిన అంశమేం కాదు. మనల్ని మనం నియంత్రించుకోవటానికి, దేహం మీద పట్టు సంపాదించడానికి కొన్ని ఏర్పాట్లు మనం చేసుకొని కొంత సాధన చేయటం మనకు మేలే కానీ కీడేం కాదు. ఫాస్టింగ్స్ ఉపయోగపడతాయి. జాగారాలు అంటే ఆల్ నైట్స్ మనం ప్రార్థనలో గడిపిన అనుభవాలు కూడా మనకు ఉపయోగపడతాయి. అయితే వీటితో పాటు ఇంకా ఏదన్నా మెరిట్గా వాటిని అధిగమించే విధంగా మనం ప్రవర్తించడానికి ఏదన్నా అవకాశం ఉందా? నాకైతే ఎన్నో రోజుల ప్రశ్న ఇది. నన్ను నేను గెలవటానికి, దేహవాంఛలను అధిగమించడానికి